ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు నీ పరిస్థితుల్లో జీవించకూడదు. నీ క్రైస్తవ జీవితాన్ని ధర్మశాస్త్రంలో జీవించకూడదు. నీ క్రైస్తవ జీవితాన్ని శ్రమలు, కష్టాలు, ఓటమిలో జీవించకూడదు. నీ క్రైస్తవ జీవితాన్ని క్రీస్తులో మాత్రమే జీవించాలి. క్రీస్తును గురించిన జ్ఞానములోనే జీవించాలి. అలా కాకుండా నీ ఎదుటికి వచ్చే ప్రతి పరిస్థితిలో నువ్వు జీవించడం ప్రారంభిస్తే, డాక్టర్ రిపోర్ట్ను బట్టి ఇది ఉంది అని దాంట్లోనే నువ్వు జీవించడం ప్రారంభిస్తే, క్రీస్తులో ఉన్నావు అన్న మర్మమును, సత్యమును మరిస్తే, నీవు కంటిన్యూగా పేషెంట్ లాగానే ఉంటావు. నీ మైండ్, నీ శరీరము, నీ ఆలోచన ఎప్పుడూ ఒక రోగి, ఒక వ్యాధిగ్రస్తునిలాగానే ఉంటావు. నువ్వెప్పుడు కూడా వ్యాధుల గురించి, రోగాల గురించే మాట్లాడతావు. యూట్యూబ్ చూసినా వ్యాధి ఏంటి, రోగం ఏంటని, దాని పరిష్కారం ఏంటి అని చూస్తావు. నువ్వు ఓటమిలో ఉన్నట్టుగా, ఓటమి అన్నది నీ ఎదుట ఉన్నప్పుడు ఆ ఓటమిలో నువ్వు జీవించే వ్యక్తిగా ఉన్నట్టుగా నువ్వు అనుకుంటే, నీవు ఆ ఓడిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో, ప్రతి పరిస్థితుల్లో ఓటమి చెందడము అన్నది నీకు ఆశీర్వాదకరంగా ఇవ్వబడినట్టుగా నువ్వు ఫీల్ అయిపోయి ప్రతి దాంట్లో ఫెయిల్ అయిపోతూనే ఉంటావు. కారణం ఏంటంటే అందులోనే నువ్వు జీవిస్తున్నట్టు నువ్వు అనుకుంటావు. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆదాముకు లేని ధన్యత, ఇంకా ఎవరికి లేని ధన్యత ఈరోజు క్రైస్తవునిగా నీకు ఈ భూమి మీద అనుగ్రహించబడింది. ఇది నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. బైబిల్లో ఉన్న భక్తులందరూ గొప్పవాళ్ళే, కానీ క్రీస్తునందున్న వాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళు. నీ క్రైస్తవ జీవితము యొక్క ప్రారంభము ఆది కాండంలో ప్రారంభం అవ్వలేదు, ప్రకటన గ్రంథంలో ప్రారంభం అవ్వలేదు. నీ క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభము ఈ భూమి మీద ప్రారంభం అవ్వలేదు. నీ క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభము క్రీస్తులో ప్రారంభమైంది. అందుకనే పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి పత్రికలు రాశాడండి. 2 పత్రికలు రాశాడు. ఆ 2 పత్రికల్లో ఆ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనందరికీ బాగా తెలుసు. నువ్వు అనుదినము లేచిన వెంటనే బెడ్ మీద ఉన్నట్టు, కాఫీ తాగుతూ కాఫీలో ఉన్నట్టు, మీ ఇంట్లో ఉన్నావు కాబట్టి మీ ఇంట్లో ఉన్నట్టు ఈ ఫీల్ అవ్వడం అనేది సైకలాజికల్గా నిజమే. కానీ అంతకంటే నిజమైనది ఏంటంటే ఎవ్రీ డే నీవు మెలుకొని ఉన్నా, నువ్వు నిద్రపోతున్నా, నీవు క్రీస్తులో నాటబడిన వ్యక్తిగా ఉన్నావు. క్రీస్తులో నాటబడిన వ్యక్తిగా ఉన్నావు. దీంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చి ఎప్పుడూ ఆలోచించడానికి ప్రయత్నము చేయకూడదు. ఇందులో కాకుండా ఇంకెందులోనైనా నేను ఉన్నట్టుగా నువ్వు ఏ రోజు ఆలోచించకూడదు. నీ క్రైస్తవ జీవితం అన్నది ఒక స్టడీ లైఫ్ అయితే, నీ క్రైస్తవ జీవితము నువ్వు నేర్చుకునే జీవితము అని కనుక నీకు అర్థమైతే, నువ్వు అత్యధికంగా నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, నీవు క్రీస్తులో మాత్రమే ఉన్నావు, ఇంకెందులో లేవు. అనుదినము వ్యాధి ఉన్నా లేకపోయినా నేను వ్యాధిలో లేను, రోగంలో లేను, నేను క్రీస్తులో ఉన్నాను. అనుదినము అవమానం ఉన్నా లేకపోయినా నేను అవమానము, నిందల్లో నేను లేను, నేను క్రీస్తులో ఉన్నాను. కరువు ఉన్నా కరువు లేకపోయినా నేను కరువులో, లోటులో లేను, నేను క్రీస్తులో ఉన్నాను. పౌలు భక్తుడు సంఘములో ఉన్న రక్షింపబడినటువంటి విశ్వాసులకు ఒక విషయాన్ని నేర్పించడానికి చాలా తీవ్రంగా ఉన్నాడండి. చాలా తీవ్రంగా ఒక విషయాన్ని నేర్పించడానికి ఉన్నాడు. దాని కొరకు ప్రసవ వేదన పడే స్త్రీ ఎంత వేదన పడుతుందో అంత వేదన పడ్డట్టుగా మనము ఆయన పత్రికల్లో చూడొచ్చు, ప్రయాసపడడం చూడొచ్చు. ఏంటి అంటే మనము క్రీస్తులో ఉన్నాము, మన యందున్న క్రీస్తు. ఇది సంఘానికి నేర్పించడానికి ఆయన మ్యారేజ్ కూడా అవ్వలేదండి. దేవుడే ఆయనను స్వాధీనపరుచుకున్నాడు.
సంఘానికి ఆయన నేర్పించాల్సిన అతి ప్రాముఖ్యమైన క్రీస్తునందలి జీవితం కొరకు ఆయన ఏవేవి లాభకరములో అన్ని నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. ప్రభుకి స్తోత్రం. అట్లని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, మంచి కార్లలో తిరగకూడదు, మంచి ఇండ్లలో ఉండకూడదు అన్న విషయం గురించి నేను మాట్లాడట్లేదు. అందరూ చెప్పండి, ఒక్కొక్కరి జీవితం అంతే. చెప్పండి, ఒక్కొక్కరి జీవితం అంతే. ఒకరు సంతోషించాలంటే ఒకరు దుఃఖపడాలి, ఒకరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకొకరు అనారోగ్యంగా గురవ్వాలి, ఒకరు గెలవాలంటే ఇంకొకరు ఓడాలి. నీ గెలుపు కొరకు యేసుప్రభు ఓడిపోయినట్టే ఓడిపోయాడు, కానీ మళ్ళీ గెలిచాడు. హల్లెలూయా. నీకు శాశ్వతమైన జయాన్ని ఇవ్వడానికి యేసుప్రభు నీ కొరకు వెల చెల్లించి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. తీసాం కదా, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం. 5వ అధ్యాయము 17వ వచనం. బాగా గమనించండి, బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫౌండేషన్, దిస్ ఇస్ ద ఫౌండేషన్. ఇది పునాది లాంటిది, ఇది పునాది లాంటిది. ఈ పునాది మీద నువ్వు కట్టబడకపోతే, ఈ పునాది మీద అనుదినాన్ని జీవించకపోతే, ఈ పునాది మీద నీ జీవితాన్ని కట్టుకుంటూ నువ్వు గొల్యాతు ఎదుట నిలబడకపోతే, ఎరికో గోడల ముందర నిలబడకపోతే, ఈ పునాది అన్న దాన్ని నువ్వు పట్టించుకోకపోతే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు పడడమే చూస్తావు తప్ప నిలబడడం అని ఎప్పుడూ చూడలేవు. కారణం ఏంటంటే నీ సొంత శక్తితో భక్తితో నువ్వు నిలబడే పని అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదండి. కావాలంటే ఛాలెంజ్ అండి. ఏం ఛాలెంజో తెలుసా? 40 రోజులు ఉపవాసం ఉండండి. నిలబడాలని 40 రోజులు ఉపవాసం ఉండండి. యేసు ప్రభు ఏం చేయలేదు మీ కొరకు. మీరే శక్తితో దేవుని కొరకు నిలబడాలి అని మీ సొంత శక్తితో 40 రోజులు ఉపవాసం ఉండండి. మళ్ళీ ఒక 40 రోజులు బోనస్ లాగా, 40కి 40 బోనస్ లాగా 80 రోజుల వరకు మీరు ఏమైనా నిలబడొచ్చేమో. 81వ రోజు టప్పని పడిపోతామండి. పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలని సొంత శక్తి భక్తి మీద మనం ఆధారపడి జీవిస్తాము. కానీ వెలిచూపును బట్టి కాదు, కానీ విశ్వాసముతో. ఏంటి విశ్వాసం? ఎవరి మీద మన విశ్వాసం? క్రీస్తు నందలి విశ్వాసముతో, ఆయన నీ కొరకిచ్చిన జీవితం మీద విశ్వాసముతో మాత్రమే నువ్వు నిలబడగలవు. పక్కన చూసి హలో అనండి. హలో, కష్టపడకు, ఆల్రెడీ కష్టపడిన వాడిని నమ్ము చాలు. కష్టపడి 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 వేదన శోధన అనుభవించి ఫలాని చర్చికి పోతే బలవంతుని అయ్యాను, ఫలాని సేవకుడు తల మీద చేయంగానే నేను శక్తిమంతుని అయ్యాను, ఫలాని చోట ఇవన్నీ ఓకే. కానీ యేసుక్రీస్తు ఏదైనా చేసినందుకే నువ్వు చర్చికి వెళ్ళడం వల్ల, యేసుక్రీస్తు ఏదో నీ కొరకు చేసినందుకే ఒక సేవకుడు నీ తల మీద చేయడం వల్ల నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. ఇది మర్చిపోయి సంఘమే, సేవకుడే, నా సొంత భక్తే అని గనక అనుకొని క్రీస్తు నందలి అమూల్యమైన విశ్వాసమును నీవు కోల్పోతే ఏ రోజు కూడా నువ్వు ప్రాస్పర్ అవ్వవు, ఫలించలేవు, వర్ధిల్లలేవు. ప్రతి చోట కన్ఫ్యూజనే, ప్రతిదీ భయమే, రకరకాల భయాలు. పడుకుంటే భయం, నిలబడితే భయం. దీనికి కారణం ఏంటంటే నువ్వు క్రైస్తవునివి, క్రీస్తు నందలి జీవితాన్ని కలిగిన వ్యక్తివి. చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. బాగా గమనించండి. నూతన సృష్టి అంటే, నేను ఎవరికైనా ప్రేయర్ చేయడానికి హాస్పిటల్కి వెళ్తా కదండి. ఆ హాస్పిటల్లో నాకు అత్యంత నచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఏంటి అంటే గైనకాలజీ డిపార్ట్మెంట్ అండి. డెలివరీ అయ్యి చిన్న బేబీస్ని పట్టుకుంటారండి. చిల్డ్రన్ హాస్పిటల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే చిన్న బేబీస్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లో, ఒక్కొక్క సైజులో అలా ఉంటారు. కొంతమంది మదర్స్ వాళ్ళ పిల్లలను సిద్ధపరిచే విధానము ఎంత ముద్దొస్తుంటారో. ఆ పిల్లలు మధ్య మధ్యలో నవ్వుతారు, దేనికి నవ్వుతారో తెలియదండి. మధ్యలో ఏడుస్తారు, ఏం కష్టం ఉందని ఏడుస్తారో తెలియదండి. మధ్యలో కాళ్ళు చేతులు కొడతారు, ఎందుకు కాళ్ళు చేతులు కొడతారో తెలియదండి. వాళ్ళు చేసేటువంటి పనులు చూస్తే మాత్రం చాలా ముచ్చటగా ఉంటుందండి.
కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే కొత్తగా జన్మించినది, కొత్తగా పుట్టినది, కొత్తగా వచ్చినది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, నువ్వు క్రీస్తునందు ఉన్నావు. నువ్వు క్రీస్తునందు ఉంటే నువ్వెవరు? నూతనమా? నూతన సృష్ట్యా పాత సృష్ట్యా? నూతన జన్మన పాత జన్మన? నూతన జన్మ అన్నది క్రీస్తు సంబంధమైన, పరలోక రాజ్య సంబంధమైన, యేసుక్రీస్తు వెలపెట్టి కొనిన ఆయన మహిమకు సంబంధించిన జన్మ అది. పాత జన్మలో తల్లిదండ్రులకు జన్మించిన జన్మ, వాళ్ళ వైపు నుంచి తరతరాల నుంచి వచ్చే వాటి కొరకు నువ్వు ఈ భూమి మీద జన్మించావు. అవునా కదండి? హలో, అందరు ఇక్కడే ఉన్నారండి కదా? ఈ భూమి మీద ఒక పిల్లవాడు పుడితే ఏ ఇంట్లో అయితే పుట్టారో వాళ్ళ బంధువులే కదండి ఫంక్షన్లో పాల్గొనేది. వేరే వాళ్ళు వస్తారా? ఎవరెవరిని పిలుచుకుంటారు వాళ్ళు? ఆ పుట్టిన బాబుకు సంబంధించిన తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకు సంబంధించిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆ బాబో పాపనో పుట్టినందుకు ఆ ఫంక్షన్కు ఆ తల్లిదండ్రులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళను పిలుచుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ బాబు ఎవరికి సంబంధించిన వ్యక్తి? ఎవరికి పుట్టారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి. ఇలాగ నువ్వు కూడా సాధారణంగా ఈ భూమి మీద పుట్టావు. నీవు నమ్మినా నమ్మకపోయినా నీ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నుంచి ఏమైతే సంక్రమించాయో, ఏవైతే వచ్చాయో అవే నీకు. పొరపాటున వేరే వాళ్ళు తీసుకున్నావంటే కేసు పెడతారండి. మన వాళ్ళ నుంచి ఏమైతే వచ్చిందో అదే, దాంతోనే మనం బతకాలి, దాంట్లోనే మనం డెవలప్ అవ్వాలి. ఏమి రాకపోతే మనమే సొంతంగా సంపాదించుకోవాలి. ఇలాంటి మానవ జీవితము యేసుక్రీస్తు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం ఏమైతే చేశాడో అని తెలుసుకొని ఆయనలో నువ్వు నూతనంగా జన్మించిన అనుభవంలోకి వస్తే, ఎలాగ ఈ భూమి మీద శరీరకంగా పుట్టినటువంటి మనుషులకు, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు నువ్వు సంబంధించిన వ్యక్తివి అయిపోయావో, అలాగే క్రీస్తులో నువ్వు జన్మించిన తర్వాత క్రీస్తు రాజ్యము, క్రీస్తు మహిమ, క్రీస్తు ప్రభావం, ఆయన అభిషేకం, ఆయన ప్రభావం, ఆయన అధికారము, ఆయన ఐశ్వర్యానికి నువ్వు సంబంధించిన వ్యక్తివి అయిపోయావు. చాలాసార్లు మన క్రైస్తవ జీవితాన్ని మనం అర్థం చేసుకోక, కర్మర బాబు అసలు యేసుప్రభుని ఎందుకు నమ్మానో, నమ్మకుంటుంటే బాగుండేది, ఆప్షన్స్ దండిగా ఉండేవి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఎవరినైనా కలవచ్చు, దేన్నైనా చేయొచ్చు. కర్మ. ఈ యేసుప్రభు నమ్మిన తర్వాత ఇక్కడి పోదు, అక్కడి పోదు, అక్కడి పోదు, ఇక్కడి పోదు, ప్రధానికి ప్రార్థనే చేయాలి. యేసుప్రభువే కనుక లేకపోతే ఏమైనా చేయొచ్చు, ఎలాగనైనా ఉండొచ్చు. ఈ యేసుప్రభు నమ్మిన తర్వాత ఇదిగో నేను నీ కొరకు ఈ మార్గమును తెరిచాను ఆయన చెప్పేంత వరకు మనం ఎదురు చూడాలి. ఇలాగ చాలామందికి క్రైస్తవ జీవితాన్ని బై మిస్టేక్, ఒక పొరపాటున ఆ క్రైస్తవ జీవితంలోకి వచ్చాము. ఈ క్రైస్తవ జీవితం అన్నది చాలా కష్టతరమైనటువంటిది, చాలా ఇబ్బందికరమైనది అన్నట్టుగా చాలామంది వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ నువ్వు ఈ భూమి మీద జన్మించిన తల్లిదండ్రులకు, ఆ తల్లిదండ్రులకు సంబంధించిన దానికి నువ్వు ఎలా వారసురాలు అయ్యావో, నువ్వు క్రీస్తులో నూతనంగా జన్మించిన తర్వాత ఆ అభిషేకపు జీవితానికి నువ్వు సంబంధించిన వ్యక్తివి అయిపోయావు. ఆయన మహిమలో నూతనంగా నువ్వు జన్మించావు. ఆయన ప్రభావ అధికార శక్తికి నీవు వారసురాలుగా జన్మించావు. పక్కవాళ్ళు చెప్పండి, నీకు అర్థం కాకపోతే ఏం చేస్తాము? ఈ భూమి మీద తల్లిదండ్రులే మనం తిట్టుకుంటామండి. ఈ కొంపలో దరిద్రం, అనవసరంగా పుట్టాను, ఈ గృహంలో కాకుండా వేరే గృహంలో పుట్టింటే ఎంత బాగుండేది. చాలాసార్లు పిల్లలు అప్పుడప్పుడే టీనేజ్లకి రాకుండా
వెళ్తాము అన్నట్టుగా ఉన్న ఏజ్లో వాళ్ళకి ఇటువంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయండి. మెల్లగా మమ్మీలతో అంటారు, ఎట్లున్నావు మమ్మీ ఇంట్లో, నువ్వు ఎట్లా మమ్మీ, నువ్వు ఎలా అనుకున్నావు మమ్మీ కదా. అలానే మనము అనుకుంటూ క్రైస్తవులమైన తర్వాత, క్రీస్తులో నూతనంగా జన్మించిన తర్వాత కూడా, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత కూడా సేమ్ టు సేమ్ అనుకుంటాం మనం. ఇందులోకి బై మిస్టేక్ వచ్చాం. ఇందులోకి నువ్వు బై మిస్టేక్ రాలేదు. ఎందుకంటే నువ్వు బై మిస్టేక్ రావడానికి ఇది ఏమన్నా వేస్ట్ కాదు, ఇది బెస్ట్ లైఫ్. దేవుడు నీ కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు ఏర్పాటు చేసిన జీవితంలోకి నువ్వు బై మిస్టేక్ రాలేదు, ఒక ప్రణాళిక ప్రకారం వచ్చి ఉన్నావు. ప్రేమతో ఆయన నిన్ను తన రాజ్యంలోకి, తనలోకి నిన్ను తీసుకొని ఉన్నాడు. అదే నీ క్రైస్తవ జీవితము. ఈ పునాది నీకు చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన తర్వాత అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అసలు క్రీస్తు యేసే పునాది రాయి అయితే, క్రీస్తు పునాది అయితే దాని మీద మనము కట్టబడుచున్నాము. దేని మీద మనం కట్టబడుచున్నాము? క్రీస్తు అన్న పునాది మీద మనము కట్టబడుచున్నాము. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఆదికాండంలోకి వెళ్ళినా క్రీస్తులో నుండి ఆదికాండాన్ని చూడాలి, కానీ బయటకు వచ్చి చూడకూడదు. పొరపాటున నువ్వు గనక క్రీస్తులో కాదు నేను ఉండేది అనుకొని బయటకు వచ్చి ఆదికాండం చదివితే నువ్వు ఖండం అయిపోతావు. ఏ కాండం చదివిన 5 కాండాలు నిన్ను 5 త్రోవలకు ఖండం చేసి ఇసిరేస్తాయి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టి పోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చెను. నీ పని అవుట్గా అంతే. ప్రభువా నా పని ఏంటి, ప్రభువా నా గతి ఏంటి, అసలే మిస్టేక్ మాస్టర్ను నేను. ఏదైనా కరెక్ట్గా ఉందామనుకుంటే అప్పుడే ఏదో ఒక పొరపాటు చేసి నీ దృష్టికి విరోధంగా ఉంటాను. ఇప్పుడు నీ ఆత్మను తీసేసి దురాత్మ నువ్వే పంపిస్తే నా గతి ఏంటి? ఇది ఎందుకు అలా నీకు అనిపిస్తుంది? కారణం ఏంటంటే నువ్వు ఆల్రెడీ క్రీస్తులోంచి వెలుపలికి వచ్చి, క్రైస్తవుడమైన నీవు క్రీస్తులో లేకుండా క్రీస్తు వెలుపలికి వచ్చి నువ్వు దేవుని వాక్యం చదివి నువ్వే భయపడుతున్నావు. కానీ క్రీస్తునందున్నటువంటి వ్యక్తిగా, అభిషక్తుని యందు ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయన ప్రభావ మహిమలో ఉన్నటువంటి వ్యక్తిగా నిన్ను నీవు చూసుకుంటూ, అందులో నీవు స్థిరపడి, అందులో నీవు బలపడి, అక్కడి నుంచి నువ్వు ఏ అధ్యాయం చదివినా, ఏ బుక్ చదివినా నీవు ప్రశాంతంగా ఉంటావండి. ఇది నాకు సంబంధం లేదు, ఇది నాకు సంబంధించింది అని చూసుకునేటువంటి విషయము నీ జీవితంలో ఉంటుంది. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి సమస్తము, ఆ క్రొత్తమైన జీవితమే నువ్వు క్రీస్తునందు పుట్టినటువంటి వ్యక్తిగా ఉన్నావు అని నీవు నేర్చుకోవాలి. ఏం చేయాలి? నీవు నేర్చుకోవాలి. పరిస్థితుల ముందర నువ్వు నేర్చుకున్న వ్యక్తిగా నిలబడాలి కదా. దావీదు గొల్యాతు ఎదుట నిలబడి ఏమన్నాడు? మోకాళ్ళుండి శరీరమంతా వణుకుతూ ఉండగా యెహోవా నా బలమా అని వణుకుతూ పాడాడు పాట. ఉందండి బైబిల్లో అట్లా? ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు గొల్యాతును చూసినప్పుడు? చెప్పండి. రోషముతో ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడు? గొర్రెల కాపరే. కానీ గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నందుకు దావీదులో
దేవునికి ఎంత రోషం ఉందో అంత రోషము దావీదులో డౌన్లోడ్ అయి ఉందండి. పక్క వాళ్ళు చూసి హలో అనండి, అనండి గట్టిగా హలో అనండి. నువ్వు బైబిల్ చదవడము, నువ్వు క్రీస్తునందున్నావు అన్న సత్యాన్ని గ్రహించడము, నీవు అభిషక్తునివి అన్న విశ్వాసంలో నువ్వు కొనసాగడము, ఇదంతా ఏంటో తెలుసా అండి? నువ్వు నమ్ముతున్నటువంటి ఆ అభిషేకింపబడిన జీవితము నీ ఫిజికల్ లైఫ్లో, డే టు డే లైఫ్లో, ప్రతి దినము ప్రతి పరిస్థితిలో ఆ అభిషేకం నీలో నింపబడి పనిచేస్తుంది. ఇదంతా పక్కన పెట్టి నీ సొంత భక్తితో సొంత శక్తితో ఏదో చేసేయాలి అన్న తొందర నువ్వు కలిగి ఉంటే నీవు అప్పటికీ కొన్ని స్వరాలు వింటావు, అప్పటికీ కొన్ని దర్శనాలు చూస్తావు, అప్పటికీ కొన్ని ప్రవచనాలు వింటావు, కానీ ఏవి నీ జీవితంలో వర్కౌట్ అవ్వవు. భయంతోనే నలిగిపోతూ ఉంటావు, కృంగుదలలోనే ఇబ్బంది పడుతూ ఉంటావు. ఈ ఉదయకాల దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్రైస్తవునిగా నేను క్రీస్తునందు నూతన జన్మ అనుభవం కలిగి ఉన్నాను. ఇప్పుడు ఏదైతే నేను కలిగి ఉన్నానో అవి కేవలము క్రీస్తు సంబంధమైనవి మాత్రమే. వాటితో మాత్రమే నేను అనుదిన జీవితాన్ని జీవించాలి అన్నది నువ్వు నేర్చుకున్నావా నేర్చుకోలేదో, అన్నది నువ్వు నేర్చుకున్నావా నేర్చుకోలేదో నువ్వు గమనించుకుంటే, అది గనక నేర్చుకోకపోతే నేర్చుకోవడానికి ఈరోజు ప్రారంభించు. అదే నీ జీవితంలో బ్రేక్ త్రూ. నీ సొంత శక్తితో రాత్రింబగలు కష్టపడి పనిచేయాలని నీ సొంత అనుభవంతో నీ సొంత జ్ఞానంతో నువ్వు ప్రయాసపడొద్దు. నీలో ఉన్న అభిషేకము ప్రయాసపడేటట్టుగా చేయి. హల్లెలూయా. యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరిగిన వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ప్రభుకు స్తోత్రం. నువ్వు పరిశుద్ధుని వలన అభిషేకింపబడిన జ్ఞానము నీకు లేదు. ఎంతసేపు ఉన్నా కష్టపడి ప్రార్థన చేస్తావు, కష్టాల్లో ప్రార్థన చేస్తావు, కష్టాల్లో బైబిల్ చదువుతావు, కష్టాల్లో కన్నీరు గార్చి మొరపెట్టి ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థన చేయాలంటే భయంకరమైన సమస్య రావాలండి. భయంకరమైన సమస్య వస్తే ఇంకా అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాము అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుని చేత అభిషేకింపబడిన జీవితము. ఈ జీవితములో నీవు సమస్తమును తెలిసిన వ్యక్తిగా ఉంటావు, తెలిసిన వ్యక్తిగా ఉంటావు. క్రీస్తు నందలి జీవితం ఎందుకు నీకు పునాది అవ్వాలి అంటే, నీవు ప్రయాసపడి మరలా కష్టపడి మరలా అన్న దాని జీవితంలో నుండి నువ్వు బయటకు వచ్చావు. నూతన జన్మ అనుభవం కలిగి ఉన్నావు, క్రీస్తులో నూతనంగా జన్మించావు, పరిశుద్ధుని వలన అభిషేకింపబడ్డావు. ఆ అభిషేకము ప్రయాసపడాలి నీ గురించి. ఆ అభిషేకము పనిచేసేటట్లుగా నీవు విశ్వాసం కలిగి ఉండాలి. ఆ అభిషేకాన్ని వాడుకోవాలి. ఆ అభిషేకం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఆ అభిషేకం ఇచ్చే గ్రహింపు నీకు అర్థం అవ్వాలి. ఆ అభిషేకం నీకు బోధించే అభిషేకం. 27వ వచనం చూద్దాం. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తుందా పోతుందా? నిలుస్తుందా పోతుందా? చెప్పాలండి, చెప్పాలి. ప్రార్థన చేస్తే ఉంటుంది, ప్రార్థన చేయకపోతే పోతుందా? అయితే చెప్పాలి. బైబిల్ చదివితే ఉంటుంది, బైబిల్ చదవకపోతే పోతుందా? ఆ అభిషేకం నీలో నిలిచి ఉంది కనుక నువ్వు ప్రార్థన చేయాలి. ఆ అభిషేకం నీ చేత సహవాసం ఉండేటట్టుగా చేస్తుంది. అభిషేకం నీ చేత జ్ఞానము సంపాదించుకునేటట్టుగా చేస్తుంది.
అభిషేకము నిన్ను దేవుని తండ్రితో సహవాసంలో ఉండేటట్లుగా చేస్తుంది. ఆ అభిషేకము అభిషక్తుని గురించిన జ్ఞానంలో నిన్ను వర్ధిల్లింపజేస్తుంది. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. కదా, మీరు స్విగ్గీలో ఎప్పుడైనా ఆర్డర్ పెట్టారండి? ఫుడ్ ఆర్డర్ పెట్టారా? అబ్బా చూడండి, ఇంకా అసలు మాకు స్విగ్గీ అంటేనే తెలియదు అన్నట్టుగా. స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన వెంటనే ఎన్ని నిమిషాలు వస్తుందండి ఫుడ్? ఇంటి పక్కన హోటల్ ఉన్నా మినిమం 20 minutes పడుతుందా పట్టదా? ఇటువంటివన్నీ మనకు బాగా తెలుసండి. ఎగ్ ఎంతమంది తింటారండి కదా? ఎగ్ బాయిల్ చేయాలి. ఎంతసేపు బాయిల్ అవుతుంది? దానికంతా ఒక టైం ఉంటుందండి. స్టవ్ మీద నీళ్ళల్లో రైస్ వేసి పెడతారండి. అన్నం ఎంతసేపు తయారవుతుంది? 5 నిమిషాల్లో దించు, నాకు ఆకలి వేస్తుంది అన్నాం అనుకోండి, వేసి చంపక ఒకటి కొట్టి, ఏం రోజు తినే ఫుడ్ కొంచెం ఆగలేవా అని అంటారు. అవునా కదా? అన్నం ఉడకాలంటే. కానీ నీ అనుదినము నువ్వు దేవునికి ఇచ్చే సమయంలో నువ్వు క్రీస్తునందు ఉన్న వ్యక్తిగా నిన్ను నీవు అనుభవంలోకి తెచ్చుకునేంత వరకు నీ పరిస్థితుల్లో నుంచి, ప్రభావాల్లో నుంచి, అపోహల్లో నుంచి, మనుషుల మాటల యొక్క ప్రభావంలో నుంచి, నీ పరిస్థితుల ప్రభావంలో నుంచి నువ్వు అనుదినము క్రీస్తు నందున్నటువంటి పరిశుద్ధుని చేత అభిషేకించబడిన వ్యక్తివి అని నీకు నువ్వు రుజువు చేసుకునేంత వరకు, గ్రహించుకునేంత వరకు ప్రభుకు సమయం ఇవ్వాలి. అనుదినము ఆ విధంగా నువ్వు ఇచ్చే సమయంలో ఆ అభిషేకము నిన్ను పరిశుద్ధుని వలన అభిషేకింపబడిన, బోధింపబడే, గ్రహించుకునే స్థితిలోకి అనుదినము నువ్వు వస్తావు. మనకు తెలియకుండానే నమ్మకూడనే అనేకమైన వాటిని మనం నమ్మేస్తాం. మనకు తెలియకుండానే చూడకూడని అనేక విషయాలను చూసేస్తాం. మనకు తెలియకుండానే ఈ జ్ఞానం అవసరం లేదు అన్నప్పటికీ ఆ జ్ఞానం మనకు వచ్చేసి ఉంటుంది. వీటన్నిటి మధ్యలో నువ్వు క్రీస్తునందలి వ్యక్తివి అని నువ్వు నమ్ముకోవడము చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకనే క్రమముగా ఆ అభిషక్తునికి నువ్వు సమయమును కేటాయించాలి. ఆ అభిషేకము నీకు సమస్తమును బోధిస్తుంది. ఎందుకంటే ఆ అభిషేకం నీలో నిలిచి ఉంది. చూద్దాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. సత్యమే గాని అబద్ధం కాదంటే ఏం చేయాలి మనం? సత్యమే, అబద్ధం కాదు అంటే ఏం చేయాలి మనం? ఇక్కడ చూడండి, ఒక బంగారు విగ్రహం ఉంది అని నేను చెప్పాను అనుకోండి. నా పక్కనే ఒక పెద్ద బంగారం విగ్రహం ఉంది. ఎవరికైనా కనపడుతుందా? నమ్మరా? అలా కాకుండా నిజంగా ఒక బంగారం విగ్రహం ఇక్కడ ఉంది, ఇదిగో నా పక్కన ఏది లేదు అని చెప్పినా సరే ఉంది అంటారు. ఇప్పుడు నీవు మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని, అంటే ఆయన ఇచ్చిన అభిషేకం నిజం కాబట్టి నువ్వేం చేయాలి? దాన్ని నమ్మాలి, అనుభవించాలి, వాడుకోవాలి. ఈ భూమి మీద మనుషుల్లో, నీ చుట్టూ ఉన్న మనుషుల కంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడాలి. దావీదు కాలంలో దావీదు ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడ్డాడా లేదా? దేవుడు ఎవరిని పిలిచినా వాళ్ళను దేవుడు ప్రత్యేకమైన వారిగా నిలబెట్టాడా లేదా? మరి నువ్వు అలా నిలబడుతున్నావా, నిలబడట్లేదా? అలా నువ్వు నిలబడకపోతే దానికి రీజన్ ఏంటంటే దేవుడు కాదు, సైతాను కాదు, నీవు ఏ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావో అది నీకు అర్థం కావట్లేదు. దాని పునాది, నీ క్రైస్తవ జీవితం యొక్క పునాది క్రీస్తు, అభిషక్తుడు పరిశుద్ధుని వలన నీవు అభిషేకింపబడ్డావు. ఆ అభిషేకము నీ కొరకు బోధిస్తుంది, నీకు తెలియజేస్తూ ఉంది. ఆ అభిషేకము నిజము. నువ్వు ఆ అభిషేకాన్ని వాడుకోవాలి. ఆ అభిషేకమే నీకు సమస్తాన్ని బోధిస్తుంది. 24వ వచనాన్ని చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక
2వ అధ్యాయం 24వ వచనం. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుంచి ఏమి వింటారో, మొదట అంటే ఆదికాండం నుంచా? మొదట అంటే నువ్వు పడిపోయిన దాని గురించా? మొదట అంటే నీకు వచ్చిన వ్యాధుల గురించా, నష్టాల గురించా, అవమానాల గురించా? ఏంటి మొదటి నుంచి నువ్వేం విన్నావు? మొదటి నుంచి నువ్వేం విన్నావు అంటే నువ్వు మొదటి నుంచి విన్నది క్రీస్తును గురించి మాత్రమే. అందులో నీవు నిలిచి ఉండేటట్లుగా నిన్ను నువ్వు చూసుకోవాలి. క్రీస్తు వెలుపలికి వచ్చి నువ్వు ఏమాత్రము ఆలోచించడానికి వీలు లేదు. మరొకసారి చూద్దాం 24వ వచనం. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. తర్వాత మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. యేసు ప్రభువుని ఒప్పుకుంటే రక్షణ వచ్చింది. బాప్తిసం ఎవరిలోకి పొందావు? క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని నువ్వు ధరించుకున్నావు. ఇది నీ క్రైస్తవ జీవితానికి ప్రారంభం. మొట్టమొదటి నుంచి నువ్వేం విన్నావు అంటే ఇదే, క్రీస్తు నందలి జీవితాన్ని విన్నావు. అది నీలో నిలిచి ఉండాలి. మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల, అది గనక ఒకవేళ నిలిచి ఉంటే, క్రీస్తు నందలి జీవితము, క్రీస్తులో ఉన్న జీవితాన్ని నేను జీవిస్తున్నాను, క్రీస్తు సంబంధమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను, అభిషేకింపబడిన జీవితాన్ని నేను జీవిస్తున్నాను, ఇలా నువ్వు అనుకుంటుంటే, మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచియుందురు. మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును అంటే క్రైస్తవ జీవితం ఎవరిలో నిలిచి ఉన్నది? క్రైస్తవ జీవితం ఎవరిలో నిలిచి ఉన్నది? నువ్వు క్రీస్తునందు నిలిచి ఉన్నటువంటి వ్యక్తిగా నిన్ను నీవు నమ్ముతూ ఉన్నప్పుడు నువ్వు కుమారుని యందును, అంత మాత్రమే కాదు తండ్రి యందును నిలిచి ఉన్నావు. ఇప్పుడు నువ్వెవరు? కుమారుడు ఎవరు? తండ్రి ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడా మానవుడా? మరొకసారి అడుగుతాను, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అంటే దేవుడా మానవుడా? దేవుడు. మరి క్రైస్తవుడు ఎవరిలో నిలిచి ఉన్నాడు? చెప్పండి. క్రైస్తవుడు ఎవరిలో నిలిచి ఉన్నాడు? క్రైస్తవుడు ఎవరిలో నిలిచి ఉన్నాడు? ఎప్పుడు నిలిచి ఉంటాడు? క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు, అభిషేక్తునిలో నిలిచి ఉన్నప్పుడు, అభిషేకపు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నీవు దేవునిలో నిలిచి ఉన్నావు. మరి దేవునిలో నిలిచిన వ్యక్తి ఏమవుతాడు? చూడండి, అసలు నోట్లో మాట రావట్లేదు, లోపల మాత్రం పెట్టుకుంటున్నాడు. చెప్తున్నాం వద్ద దేవునిలో నిలిచిన వ్యక్తి ఇంకా దేవుడు కాక ఏమవుతాడు? కానీ చెప్తే అపరాధం, చెప్తే ఎట్లా ఉంటుందో గట్టిగా నేను చెప్తే పక్కన వాళ్ళు ఏంటి అట్లా అంటున్నావు అని అంటారేమో. అట్లా కాకుండా పక్కన వాళ్ళని పాపి అనమంటే మాత్రం మైక్రోఫోన్ పెట్టుకొని మరీ పాపులు అంటామండి. మనం ఏదైనా అనాలంటే మాత్రం ఇంకా మనల్ని మించిన వాళ్ళే ఉండరు. నీవు క్రీస్తునందు నిలిచి ఉన్న వ్యక్తిగా, అభిషక్తుని యందు నిలిచి ఉన్న వ్యక్తిగా, నీవు దేవుని యందు నిలిచిన వ్యక్తివి. నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నావంటే ఈ భూమి మీద నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళకి దేవునిగా కనబడుటకు నువ్వు దేవుని యందు నిలిచి ఉన్న వ్యక్తిగా ఉండున్నట్లుగా యేసుక్రీస్తు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఎవరు అంత జీవితం నాకు వద్దు కానీ నాకు కావాల్సింది నాకు ఇవ్వండి అనింది. నేను కూడా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో దైవజనులు నా గురించి ప్రార్థన చేసి నువ్వు జనములకు ప్రవక్తగా ఉండబోతున్నావు అనేసరికి, ప్రవక్త తర్వాత కానీ నాకు కావాల్సిన డబ్బులు ఇవి ప్రభా అని అన్నాను. ప్రభా, నన్ను ప్రవక్త చేసేదానికంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ, అది నీకు తెలియదేమో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ, నన్ను ప్రవక్తగా చేయడం చాలా టఫ్ అయినటువంటి చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్రభు. అది నాలాంటి వాడు ప్రవక్త అవ్వాలంటే, అంటే నాలాంటి వాడు నీ నోరు అవ్వాలంటే నేను ఎంతమంది నోళ్ళల్లో నాడుతున్నానో నీకు తెలియదు ప్రభువా. ముందు ప్రభుకు స్తోత్రం.
ప్రభుకు మహిమ కలుగును గాక. అటువంటి స్థితిలో నుంచి ప్రభువు నన్ను కొంతమంది దేవునిలాగా చూసేటట్టుగా నన్ను మార్చి ఉన్నాడు. ఇది క్రైస్తవ జీవితం అండి. పాస్టరు, ప్రవక్త, బోధకుడు, సువార్థికుడు, అపోస్తులుడు గురించి మాత్రమే కాదు. ఈ పిలుపులు అన్నవి ఏంటి అంటే, రక్షింపబడిన ప్రతి క్రైస్తవుణ్ణి క్రీస్తులో నిలిచి ఉండి దేవునిలాగా వారి ఇంటి వారికి, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కనబడేటట్టుగా సిద్ధపరచడానికి, ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి జీవితం. ఈరోజు నేను నిలబడ్డాను, నేను చెప్తుంటే మీరు వింటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఒకటి, మిమ్మల్ని క్రీస్తులో నిలబెట్టడానికి. క్రీస్తు వెలుపలికి వస్తే మరలా తీసుకొచ్చి క్రీస్తులో నిలబెట్టి, ఇక్కడి నుంచి ఆలోచించు, మాటి ఎందుకు బయటికి వెళ్తావు, నువ్వు ఇక్కడే ఉండు నువ్వు అని ప్రాధేయపడి, కోప్పడి, హెచ్చరించి మళ్ళా క్రీస్తులో తోసి నిలబెట్టి, అక్కడి నుంచి నీ బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు నువ్వు దేవునిగా పరిచయం అవ్వడానికి. దేవుడంటే ఎవరు, ఆ దేవుడు ఏం చేయగలడు, ఆ దేవుని యొక్క సామర్థ్యం ఏంటో నీ ద్వారా మనుషులకు తెలియజేయడానికి నీకు క్రైస్తవ జీవితమును ఆయన ఇచ్చి ఉన్నాడు. అలా కాకుండా నీవు భక్తిగా ఉండి నీ అంతకు నీ శక్తిని వాడుకొని నీ అంతకు నువ్వే నీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకుంటే నువ్వు పైకి మాత్రమే భక్తి కలిగి ఉంటావు. శక్తి అంటే నీకు అర్థం కాదు, అధికారం అంటే నీకు అర్థం కాదు, రాజ్యం అంటే నీకు అర్థం కాదు, ఆయన ప్రభావం అంటే, ఆయన అభిషేకం అంటే నీకు అర్థం కాదు. ఆయన అభిషేకమును నీవు నమ్మాలి. ఆ అభిషేకము నీ తల మొదలుకొని అరికాలు వరకున్న ప్రతి అవయవంను కమ్ముకొని ఉంది. ఆ అభిషేకము, ఆ అభిషక్తుని జీవితములో నీవు నిలిచిన వ్యక్తిగా ఉన్నావు. అలాంటి నిలిచిన వ్యక్తిగా నీవు ఈ భూమి మీద అనుదినము జీవిస్తున్నావు. ఇలా కాకుండా నీ క్రైస్తవ జీవితాన్ని ఇంకో రకంగా జీవించడానికి ప్రారంభిస్తే నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు, డిప్రెస్ అయిపోతావు, బ్యాక్ స్లైడ్ అయిపోతావు, వెనక్కి తగ్గిపోతావు, ప్రభువులోంచి వెనక్కి వెళ్ళిపోతావు. నీ సొంత శక్తిని, నీ సొంత భక్తిని నువ్వు వాడుకుంటే, క్రీస్తునందలి విశ్వాసం లేకుండా నీ సొంత శక్తిని, భక్తిని వాడుకుంటే, క్రీస్తునందలి విశ్వాసం ఉంచి నువ్వు భక్తిపరునిగా ఉండు, ప్రార్థన చేయి, బైబిల్ చదువు, సమయాన్ని రోజు కేటాయించుకొని ఆ అభిషక్తుని జీవితాన్ని కోరుకుంటూ బైబిల్ చదువు, స్తుతించు, ప్రభువును ఘనపరచు, హెచ్చించు, సమయాన్ని తీసుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది నీకు ఇవ్వబడిన అభిషక్తుని జీవితం ఎంత శక్తివంతమైనదో. ఆ మైండ్ అనేది అభిషేకింపబడిన వాని మైండ్గా నీ మైండ్ రూపాంతరపరచబడితే అది ఎంత షార్ప్గా పనిచేస్తుందో, ఎంత గొప్ప ఆలోచనలు నీకు ఇస్తుందో, ఎంత ఇన్స్టెంట్గా పరిష్కార సంబంధమైన ఆలోచనలు నీలో పనిచేస్తాయో నీకు అర్థమవుతుంది. నిన్ను హింసించే పరిస్థితుల మధ్యలో, అవమానాలు, నిందల పరిస్థితుల మధ్యలో, బలహీనమైన పరిస్థితుల మధ్యలో ఆ అభిషేకము నిన్ను తలగా ఉండేటట్టుగా చేసే అభిషక్తుని జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. నీ ఎంతకు నీవు ఒక మనిషివని, ఒక మగ వ్యక్తివని, ఆడ వ్యక్తివని, నాకు ఇది చేతనవుతుంది, ఇది చేత కాదు అని, నాకు ఉంది, నాకు లేదు, నేను చేయలేను, నేను చేయగలను, నేను ఇలాగా రకరకాలుగా నువ్వు ఆలోచించుకుంటూ నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే నీవు అభిషేకాన్ని వాడుకోవట్లేదు. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు పాతవి గతించను, సమస్తమును, ఆ సమస్తమును క్రొత్తవైన జీవితాన్ని నీవు అనుదినము అనుభవించాలి అభిషేకము ద్వారా. కళ్ళు మూసుకుందాం. నీ జీవితాన్ని, నీపైన నీకే ఏదైనా నెగటివ్ లేకపోతే ఇన్ఫీరియర్
ఒక తక్కువ చూపు, తక్కువ ఆలోచన. ఇంకా నేను ఇంతే, నా బ్రతికింతే, నేను చేయలేను, నేను పనికిరాను, నా పరిస్థితులు ఇంతే, ఇలా అనుకుంటూ నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావేమో. నిజమే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బహు కష్టతరముగా ఉండిండొచ్చు. కానీ నీలో ఉన్న అభిషేకము, నీవు జీవిస్తున్న పరిశుద్ధుని వలన అభిషేకింపబడిన జీవితము కొండలను చదును నేలగా చేయగలిగిన అభిషేకం అది. పర్వతాలను కరిగించే అభిషేకం అది. ఏదైతే ఉండాల్సి ఉండి లేదో వచ్చేటట్లుగా చేసే అభిషేకం అది. నిర్జీవమైన వాటిలో జీవాన్ని కలిగించే అభిషేకం అది. నీ క్రైస్తవ జీవితము అసాధారణముగా తండ్రి అయిన దేవుడు ప్రేమించి తన కుమారుని జీవితంలోకి నిన్ను స్వీకరించి, తన కుమారుని జీవితంలో నిన్ను మరుగుపరిచి, తన ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. చెప్తా, నా బలమంతా నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యేసు రాజా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే, శబ్దమందరము. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా వేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే. పాడదాం అందరం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నువ్వు క్రీస్తునందు ఉండడం నిజమా? ఆ అభిషక్తునిలో నిలిచి ఉండడం నిజమేనా? ఆ అభిషక్తుని యొక్క అభిషేకము నీలో పని చేయడము, నీలో నిలిచి ఉండడం నిజమా? అది నిజమైతే నువ్వు వాడుకోవడం నేర్చుకో. ఎలా నువ్వు వాడుకోగలవు? మొట్టమొదటిది ఫెయిత్, విశ్వాసము. నేను క్రీస్తునందున్నాను అన్న ఫెయిత్ కన్ఫెషన్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ నీ జీవితంలో ఉండాలి. నేను క్రీస్తునందు, అభిషక్తుని యందు ఉన్నాను అని ప్రతి పరిస్థితిలో, ప్రతిరోజు కష్టము సుఖమునకు సంబంధం లేకుండా నీవు ఆ కన్ఫెషన్, ఆ విశ్వాసములో నీవు కొనసాగాలి. 2,
నువ్వు విశ్వసించిన అభిషక్తుని జీవితాన్ని స్తుతించడము, ఘనపరచడము, హెచ్చించడము, ఆరాధించడం ప్రారంభించాలి. మొట్టమొదటి అభిషక్తుని జీవితం మీద విశ్వాసం. ఆ అభిషక్తుని ఎందలి విశ్వాసముతో నీవు ఆయనను ఘనపరచాలి, హెచ్చించాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. అభిషక్తుని జీవితాన్ని మహిమపరచాలి. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. నువ్వు చదివే వాక్యములో ఆయన చేసిన కార్యములను బట్టి ఘనపరచు. నీ జీవితంలో చేసిన వాటిని గురించి ఘనపరచు. ఇతరుల జీవితాలు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకో. ఆయన ఏమి చేయగలడో గ్రహించుకొని అనుదినము క్రమం తప్పకుండా ఆయనను ఘనపరచు, హెచ్చించు, మహిమపరచు. నా బలమంతా నీవేనయ్యా. నీ పరిస్థితులను నువ్వు ఘనపరచొద్దు. నీ పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడొద్దు. నీ బలహీనతల గురించి మాట్లాడొద్దు. అసలు నీ గురించే మాట్లాడొద్దు. ఎందుకంటే జీవించుచున్నది నువ్వు కాదు, క్రీస్తే. నో మోర్ యూ, నో మోర్ ఐ, ఓన్లీ క్రైస్ట్. ఇంకా నువ్వు నేను జీవించడం కాదు, క్రీస్తే. ఈరోజు మొదలుకొని ఆ అభిషేకింపబడిన జీవితాన్ని విశ్వసిస్తూ, అనుక్షణము విశ్వసిస్తూ, ఏ పరిస్థితుల్లో ఏ మనుషుల మధ్య ఉన్నా నేను అభిషక్తుని జీవితాన్ని జీవిస్తున్నాను అన్న విశ్వాసంలో కొనసాగుతూ, అదే సమయంలో ఆ అభిషక్తుని నువ్వు ఘనపరచడానికి, హెచ్చించడానికి, మహిమపరచడానికి, స్తుతించడానికి పాడుతూ, మాట్లాడుతూ, ఘనపరుస్తూ నువ్వు కొనసాగుతూ ఉంటే ఆ అభిషేకపు జీవితం యొక్క ప్రభావము నిన్ను కమ్ముకుంటుంది. ఈరోజు మొదలుకొని క్రమం తప్పకుండా ఆ అభిషక్తుని జీవితాన్ని నమ్ముతూ స్థిరముగా నేను వర్ధిల్లుతాను, ఆయనను ఘనపరుస్తాను, హెచ్చిస్తాను అన్న వాళ్ళు దయచేసి ఆ విధంగా నీ జీవితాన్ని కట్టుకుంటాను, ఆ విధంగా నేను నా జీవితాన్ని జీవిస్తూ ప్రభువులో నిలిచి ఉంటాను, మనుషులకు దేవునిలాగా కనబడతాను అన్న వాళ్ళు దయచేసి నిలబడండి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం ఓ సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణతతో, నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. తండ్రి, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఇవ్వబడిన మీరిచ్చిన అభిషేకపు జీవితాన్ని అభిషక్తులుగా జీవించడానికి ప్రతి ఒక్కరికి మీ గ్రహింపు ఐశ్వర్యము, ప్రత్యక్షత, జ్ఞానము దయచేయండి. సంపూర్ణముగా నమ్ముతూ, సంపూర్ణంగా గ్రహిస్తూ, అనుభవిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ, మీ యందు నిలిచి మిమ్మల్ని లోకానికి చూపించినట్లుగా నిలబడిన ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అలా నడిపించుటకు బలపరిచి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు ఇంకా లోతుగా బోధించి మీ అభిషేక మహిమతో కమ్ముకొని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.